ఎంబీఏ, ఎంసీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకి మీరు ఎప్పుడు ఓపెనింగ్ చెప్పరు సార్. ఓన్లీ బీటెక్ ఇంజనీరింగ్ అని ఓపెనింగ్ చెప్తుంటారు సార్. ఈ చదువు అంది కాదా, ఓన్లీ బీటెక్ అని చదువు అని చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. ఎంబీఏ కోసం, బీకామ్ కోసం, బీఎస్సీ కోసం, ఎంకామ్ కోసం కూడా ఓపెనింగ్ చెప్పండి అని. అన్నీ చెప్పే ముందు కళ్ళజోడు ఎందుకు వేసుకున్నాను చెప్పాలా? ఒక్క కళ్ళజోడుతోటి మీరు నాకు జడ్జ్ చేస్తే ఈ కళ్ళజోడులో కనిపించే కలరే మీకు కనిపిస్తుంది. నా ఓపెనింగ్స్ మ్యాక్సిమం ఎంబీఏ కోసం కూడా వస్తుంటాయి, ఎందుకంటే నేను ఒక ఎంబీఏనే, నీ బీటెక్ కాదు. I am not having any technical background. I am a BBM from Geetham and MBA from Andhra University. నేను టెక్నికల్ కాదు, బట్ ఎస్ ఐ వర్కింగ్ యాజ్ అన్ ఐటీ సెక్టర్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లోనే యాజ్ హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. పనిచేసేది హెచ్ఆర్ రిక్రూట్మెంటే, బట్ వర్కింగ్ ఫర్ ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్లోనే ఆల్మోస్ట్ ఉన్నాను. కాబట్టి నా సర్కిల్లోనే ఉన్నది బీటెక్ ఎక్కువ చెప్తా, వేకెన్సీ మిగతా వేకెన్సీ కూడా చెప్తుంటా చాలా. సో ఓన్లీ బీటెక్కే నేను వేకెన్సీ ఇస్తున్నాను, బీటెక్ కోసం నేను మాట్లాడుతున్నాను, మిగతా వాళ్ళ కోసం మాట్లాడాలని అస్సలు అనుకోవద్దు. స్టార్టింగ్ దిస్ వీడియో హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా, వైజాగ్ నుండి మీకు అందరి కోసం లాంగ్ షార్ట్ వీడియోస్, కెరియర్ గోల్స్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ అని తెస్తూ ఉంటాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు. కెరియర్ కోసం సీరియస్గా ఉండేవాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు వాచ్ చేయండి. కొత్తగా వాచ్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చాలా మందికి షేర్ చేయండి. ఎంత కొంత మీ కెరియర్లోని నేను ఇచ్చే గైడెన్స్ మీకు హెల్ప్ఫుల్ ఉంటుంది అనేసి నేను నమ్ముతున్నాను. దానికోసం నేను వీడియో చేస్తున్నాను. సో కమింగ్ టు ద గ్రాడ్యుయేషన్ నేను స్టార్ట్ చేస్తాను, అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత వస్తాను. గ్రాడ్యుయేషన్ నేను స్టార్ట్ చేస్తే ఏంటి, చాలామంది బీకామ్, బీఎస్సీ, బీఏ చేసుకున్నారు, బీబీఎం అలా చేసుకున్నారు. అందరూ ఎఫర్ట్ చేయలేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించాలి, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, నేను చదవలేను సార్ అని చాలామంది బీకామ్, బీఎస్సీ, బీబీఏకి అలా ఆగిపోతారు అక్కడితో. ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఒక విషయం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. మన కెరియర్ ఎంత కొంత మనం ఉండే సిటీ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ అనుకోండి, నేను వైజాగ్ని, ఇక్కడ చాలామంది బీకామ్, బీఎస్సీ, ఇన్ఫ్యాక్ట్ బీటెక్ కూడా ఒక నెలలో 4-5 చోట్ల వాళ్ళు రిలీవ్ అయిపోయిన తర్వాత ఒక నెలలో 4-5 చోట్లు జాబ్ కోసం వాళ్ళు సెర్చ్ చేస్తారు. దొరకకపోతే కాల్ సెంటర్, డబ్ల్యూఎన్ఎస్, పాత్ర ఇండియా, కాన్సెంట్రిక్స్ అలాంటి కంపెనీస్లో వాళ్ళు జాయిన్ అయిపోతారు. ఎందుకంటే ఇంట్లోని రాడ్ బెండ్ అవ్వడం స్టార్ట్ అయిపోద్ది. ఏం చదివా నువ్వు, ఇంకా జాబ్ లేదు, ఆడచోడు ఉద్యోగం దూరిపోయాడు, ఈడు ఉద్యోగం దూరిపోయాడండి, ఆడు ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేక అయితే కాల్ సెంటర్లోనే డే టైము నైట్ టైము 10,000 12,000 జాయిన్ అయిపోతారు. వాళ్ళు చదివిన దానికి వాళ్ళు చేసే ఉద్యోగం ఏ మాత్రం సంబంధం ఉండదు. బాబు ఈ జాబ్ చేస్తున్నాం కదా, ఈ జాబ్ మానేసి ఇంకోటి చూసుకుందామంటే ఇంట్లో ప్రెషర్ ఒప్పుకోరు, ప్రతి నెల ఎంత కొంత అమౌంట్ ఇవ్వాలి. రెండోది, ఈ జాబ్ చేస్తూ ఇంకేదైనా నేర్చుకుందామంటే ఈ జాబ్ మీద ఆధారపడి ఈ లేజీ అయిపోతారు. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ప్రాబ్లం, జాబ్ మీద ఆధారపడితే 8 అవర్స్ మీరు గడపాలి, మహా అయితే 9 అవర్స్. మిగతా వర్క్ ఉంటుంది, మిగతా మీరు చేసుకోవచ్చు, మిగతా కోర్స్ మీరు చేసుకోవచ్చు. కానీ అంతలో లేజీ అయిపోతారు. ఆ ఫోన్లో ఒకటి ఉంది కదా, గడుస్తుంది అది చేద్దాం, ఆ కోర్స్ చేద్దాం, ఈ కోర్స్ చేద్దామని అక్కడికక్కడ సాటిస్ఫై అయిపోతారు. దానికి చదివిన దానికి మీరు చేసిన దానికి ఏ మాత్రం తలాతోక సంబంధం ఉండదు. అక్కడ కెరియర్ మాకు జీరో. అదే ఫీల్డ్లో కాల్ సెంటర్లో 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఏదో పెద్ద కలెక్టర్ ఉద్యోగం వచ్చినట్టు ఉండిపోతారు. అది ఆనందం తెలీదు. పోలే ఆ చదువుకి ఏదో డిగ్రీ చదువుకున్నారు, బీఏ చదువుకున్నారు, కాల్ సెంటర్ జాయిన్ అయిపోయారంటే పర్లేదు, ఏదో బీఏ కదా మాకెవరు ఉద్యోగం ఇస్తారు, జాయిన్ అయిపోయాం. బీటెక్ ఎదలు కూడా ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. మాకేం దొరకలేదు, ఆ టైంలో మాకేం అవ్వలేదు, మేము ఏదో ప్రాక్టీస్ చేస్తాం, మాకేంటి అవ్వలేదు, మాకు బ్యాక్లాగ్ వల్ల లేట్ అయిపోయింది, దీనివల్ల లేట్ అయిపోయింది కబురు చెప్పుకుంటూ ఆ కాల్ సెంటర్లో, బీపీఓలో, కస్టమర్ సర్వీస్లోని ఎన్నో సంవత్సరం గడిపేసి ముసలోళ్ళు అయిపోతారు అంతే. ఇంకా వాళ్ళు చదివిన దానికి దీనికి సింక్రనైజింగ్ లేదు. కానీ కొన్నిసార్లు నేను ఒక విషయం చెప్తాను, కొన్నిసార్లు మన సిటీ కూడాను మన కెరియర్కి సపోర్ట్ చేస్తుంది. వైజాగ్లో ఉండి బీకామ్ వాళ్ళు ఏం చేస్తారు, మ్యాక్సిమం కాల్ సెంటర్ ట్రై చేస్తారు, బీపీఓ ట్రై చేస్తారు. యాక్చువల్లీ బీకామ్ వాళ్ళు ఏం చేయాలి, జూనియర్ అకౌంటెంట్గా వెళ్ళాలి. యాజ్ పర్ ద రూల్, యాజ్ పర్ ఎ కామర్స్ స్టూడెంట్ జూనియర్ అకౌంటెంట్గా వాళ్ళు వెళ్ళాలి. ఆపర్చునిటీస్ ఉన్నాయా వైజాగ్లో? లేవు. బయట ఆపర్చునిటీస్ ఉన్నాయా? హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నాయా? ఉన్నాయి. కానీ దానికి హెవీ కాంపిటీషన్. ఎనీ డిగ్రీ అని పెడతారు, కొటేషన్ దానికి వెళ్ళిపోతారు, దానికి ఎలిజిబుల్ చూపించుకుంటారు, Naukri.com దీంట్లో ప్రొఫైల్స్ పెట్టేస్తారు, కాల్స్ రావు, ఎక్కడ దొరకట్లేదు, ఒక నెల 2 నెలలు చూస్తారు, ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోతే ఏదో దాంట్లో దూరిపోతారు. ఇది చేసే బదులు మీరు ఒక పని చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాల్ సెంటర్లో జాయిన్ అయ్యారు, కాల్ సెంటర్ ఎన్ని అవర్స్ డ్యూటీ, 8 అవర్స్, షిఫ్ట్ ఉంటుంది, జనరల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి కాల్ సెంటర్లోని. మీరు అది చేస్తూ లేజీ అవ్వకుండా మీ అడిషనల్ కోర్స్ ఏదో చేసుకోవచ్చు కదా.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లోని నా దగ్గర ఏదో బీటెక్ సీవీ వస్తే బీటెక్ సీవీలోని మెకానికలో ట్రిపుల్ఈయో ఈసీఈయో లేకపోతే సివిలో డిపార్ట్మెంట్ వాళ్ళు సార్ నాకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే ఒకటే అడుగుతాను. నా సాఫ్ట్వేర్లో నీకు ఏంటి వచ్చి అంటే HTML, C++, జావా, పైథాన్ అని లిస్ట్ ఇస్తారు. ఒక మాట అంటాను, సిగ్గుపడకండి, ఒక మాట అంటాను, ఇవన్నీ కోర్సులు 10th క్లాస్ వాళ్ళు చేస్తున్నారు ఈ మధ్యన. 10th క్లాస్ వాళ్ళు కోడింగ్ నేర్చుకుంటున్నారు, మీరు ఇంకా C++, జావా, పైథాన్. ఏంటి స్వామి ఇది? ప్రపంచం ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో వర్షన్కి వెళ్ళిపోతుంది అంటే ఇంకా మీరు C++ మ్యాచింగ్ ఉందా? చెప్పండి మీరే మ్యాచింగ్. ఈ C++, జావా తోటి ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతే ప్రతి 10th క్లాస్ స్టూడెంట్ చేస్తున్నారు తెలుసండి. టింప్ని, బాషమ్ స్కూల్స్, విజ్ఞాన భారతి అలాంటి స్కూల్స్కి వెళ్ళి చూడండి ఒకసారి, వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు? కోడింగ్ చదువుతున్నారు వాళ్ళు. కోడింగ్ తెలుసా? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు బీటెక్ చేసి మీ నుండి ఏంటి మేము ఎక్స్పెక్ట్ చేయాలి? సాఫ్ట్వేర్ ప్రొఫైల్స్ వస్తే దాని తగ్గట రెడీ అవ్వాలి. బీకామ్ వాళ్ళు బీకామ్ తగ్గట అకౌంట్స్కి వెళ్ళాలి. అకౌంట్స్ లేకపోతే కరస్పాండెన్సో ఎంకామ్ కట్టి, లేదా కరస్పాండెన్సో ఏదో జాబ్ చేస్తూ కరస్పాండెన్సో MBA, HR లేదా ఫైనాన్స్ అకౌంటెంట్ ఏదో తీసుకొని ఆ డ్యూరేషన్ అయిపోయేంత వరకు వాళ్ళు జాబ్ చేసుకుంటూ ఆ జాబ్తో వచ్చిన అమౌంట్కి ఫీజు కట్టుకుంటూ హైయర్ స్టడీస్కి వెళ్ళాలి. కెరీర్ గ్యాప్ లేకుండా, తెలుసండి, కెరీర్ గ్యాప్ లేకుండా. నా ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగలేదు. డిగ్రీ తర్వాత మా పేరెంట్స్ చేయిస్తారు, బాబు నాన్న ఇంకా నా వల్ల కాదనేసి నేను కాల్ సెంటర్లో జాబ్ చేస్తా, నేను ఆల్ ఇండియా రేడియోలోని యాజ్ ఏ ఆర్జేగా జాబ్ చేస్తా. వచ్చిన డబ్బులతో కొంచెం పొదుపు పక్కనెట్టేసి ఆ డబ్బులతోటి నా MBA ఫీజు నేనే కట్టుకున్నా. MBA పాస్ అవుట్ అయ్యా, మీ ఎదురుగా నేను HRగా ఈరోజు ఉన్నాను పబ్లిక్లో. ఇదంతా ఒక ప్లాన్తో జరగాలి. మీ పేరెంట్స్ చేయతేస్తే మీకు మీరు నేను చేయతేసుకుంటున్నారు. బీకామ్లోని మీ సిటీలో మీరు ఉండాలి, మీ పేరెంట్స్ ఇంట్లో ఉండాలి. అలాంటప్పుడు మీ బీకామ్ తగ్గట్ట, BA తగ్గట్ట, BSc తగ్గట్ట వేకెన్సీస్ లేకపోతే నో నీడ్ టు వరీ. హైయర్ ఎడ్యుకేషన్ ఫీజు కట్టండి, మీరు జాబ్ చేయండి, వచ్చే డబ్బులు పేరెంట్స్కి ఇవ్వండి. ఆ జాబ్కి వచ్చే డబ్బులు సరిపోవట్లేదా, ఇంకొక పార్ట్ టైం జాబ్ చేయండి, ఫీజు కలెక్ట్ చేసుకోండి, మీ ఫీజు మీరు కట్టుకోండి, చదువుకోండి మీ ఫ్రీ టైంలోని. ఇది లేక మన బీకామ్లోనే నాకు రావట్లేదు సార్ అంటే గవర్నమెంట్ జాబ్ కూడా ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ చాలా ఉంటాయి డిగ్రీ బేసిస్ మీద, చాలా మీ డిగ్రీలో 55% దాటున్నారంటే చాలా మంచి జాబ్స్ ఉంటాయి. చిన్న జాబ్స్కి అప్పటికప్పుడు సాటిస్ఫై అయిపోతే మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. చాలా చెప్తున్నాను, మీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది. రాంగ్ కెరియర్ కానీ తీసుకున్నారంటే అంటే ఎలా అంటే ఇంటి ముందు క్యాబ్ వస్తుంది, క్యాబ్లో వెళ్ళిపోతున్నాం, ఆఫీస్ ముందు ఆగుతుంది, ఆఫీస్ అంతా చల్లగా ఏసీలో ఉంది, కూర్చుంటున్నాం, టపట 8 hours కొడుతున్నాం. 10 years 15 years అయిపోయిన తర్వాత కాల్ సెంటర్లోని ఒక ఆడి కార్, బెంజ్ కార్ కొనేవాడు ఎవరైనా ఎంప్లాయీ ఉన్నాడు మీకు తెలిసినాడు? చెప్పండి ఒక మాట. మీరు చేసే కాల్ సెంటర్ జాబ్లోని 10 years 15 years 20 years ఎక్స్పీరియన్స్ వాడు బెంజ్ కార్లో వస్తున్నాడని ఊహించండి. అది ఒక 5-6 years సాఫ్ట్వేర్లో పనిచేసే ఎంప్లాయీ కొనుక్కుంటాడు బెంజ్ కార్. తెలుసు, ఒక మంచి కంపెనీలోని, రెప్యూటెడ్ కంపెనీలోని యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లేదా IT సెక్టర్లో పనిచేసేవాడు ఈజీగా 5 to 10 years గ్యాప్లో కొనుక్కోగలడు బెంజ్ కార్. వీళ్ళు 20 years అయినా అదే బండి, అదే క్యాబ్ అంటే తేడా కొట్టింది అక్కడ. కాల్ సెంటర్ మీకు జీతం ఇస్తుంది, ఫెసిలిటీ ఇస్తుంది, రాయల్ లైఫ్ ఇవ్వదే. మరి అది లేనిది ఎన్నాళ్ళు దానికోసం మీరు బతుకుతారు, ఎన్నాళ్ళు దానికోసం మీరు మాట్లాడుకుంటారు చెప్పండి? వీధి చివర యాపిల్ పళ్ళు, దానిమ్మ పళ్ళు వచ్చింది, వాళ్ళు మైక్ పట్టుకొని అరుస్తున్నాడు. అలాంటి వాళ్ళకి ఒకడు వెళ్ళి దానిమ్మ పళ్ళు, యాపిల్ పళ్ళు అనేసి మీకు వినిపిస్తుంది ఆ సౌండ్. అదే అలాంటి వాళ్ళు ఆటోలోని దానిమ్మ పళ్ళు ఒక 1 month బ్యాక్ వెళ్ళి కొంటే నన్ను చూసి అడుగుతున్నారు, అన్న మీరు యూట్యూబ్లో వస్తారు కదా అంటే వస్తాను అంటే, ఏదో జాబ్ ఉంటే చూడన్నా, దీనికి బేరం రావట్లేదు, ఏం చదువుకున్నా అంటే బీటెక్ అన్నాడు. దానిమ్మ పళ్ళు అమ్మేవాడు బీటెక్. తప్పలేదు, వ్యాపారం వాళ్ళ ఫ్యామిలీలో చాలామంది అనుకుంటున్నారు వ్యాపారమే, కానీ ఒక సాటిస్ఫాక్షన్ అది. చెప్పండి, ఒక సాటిస్ఫాక్షన్. ఖర్చు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. 2025 వరకు అసలు డైరెక్ట్ ఓపెనింగ్స్ సాఫ్ట్వేర్ ITలో ఎక్కడ కనిపించట్లేదు. ఏదేదో రిఫరెన్స్తో, కన్సల్టెన్సీతో, బ్యాక్ డోర్ అని, ఫ్రంట్ డోర్ అని పిల్లలు ఎక్కడో చోట వెళ్తూనే ఉన్నారు. వేకెన్సీస్ లేవు. వేకెన్సీస్ ఉంటే దాని తగ్గట్ట క్వాలిటీ క్యాండిడేట్స్ దొరకట్లేదు. క్వాలిటీ క్యాండిడేట్స్ దొరికినా ఆడేమో ఏదో సబ్జెక్ట్లో బ్యాక్లాగ్ పట్టుకుని ఉన్నాడు. అన్నీ చూసుకుంటే 25 వరకు వేకెన్సీస్ ప్రాపర్గా ఎక్కడ కనిపించట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి మీరు చెప్పాలి. అటువంటిప్పుడు ఏం చేయాలి? హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే మీ డబ్బులతోటి హైయర్ ఎడ్యుకేషన్, లేదా మీ డబ్బులతోటి ఆన్లైన్ క్లాసెస్ ఏదో కోర్సులు అటెండ్ అయ్యి, మీ డబ్బులతోటి కమ్యూనికేషన్ నేర్చుకొని, మీ డబ్బులతోటి కొంచెం పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకొని మంచిగా అవుట్పుట్ వస్తే డెఫినెట్లీ ఒక ఫీల్ గుడ్ లాంటిది మీ కెరియర్లో కనిపిస్తుంది.
సాటిస్ఫై కెరియర్లో అస్సలు అవ్వద్దు. బీకామ్ చేసుకున్న వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోండి, ఎంబీఏ అయ్యండి, ఎంబీఏ నెట్లో కొట్టండి, బోల్డ్ జాబ్స్ వస్తే చిన్న జాబ్ నుంచి స్టార్ట్ చేయండి, అలా 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 ఎక్స్పీరియన్స్ అవుతూ పెరుగుతూ ఉంటారు. రాత్రే మొక్క పాత్యం పొద్దున కలిసి చొట్టైపోవాలంటే ఎవరి వల్ల కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం, ఇది కామన్. సో పేషెన్స్గా ఉండండి. మీ చేసిన గ్రాడ్యుయేషన్ వల్ల గవర్నమెంట్ జాబ్ ట్రై చేయండి. గవర్నమెంట్ జాబ్ రావట్లేదంటే టైం వేస్ట్ చేయొద్దు, వెంటనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీ జాబ్ చేసుకుంటూ మీ డబ్బుతోటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కట్టండి. అమ్మ ఇవ్వాలి, నాన్న ఇవ్వాలంటే ప్లీజ్ డిపెండ్ అవ్వద్దు. డిగ్రీ వరకు చదివించారు, చాలా ఎక్కువ. చాలామంది పేరెంట్స్కి అలా లేదు డిగ్రీ చదివించడానికి. సో మీకు చదివించారు కాబట్టి చాలా మంచిది. రాబోయే రోజుల్లోని మీ ఫీజు మీ డబ్బుతో కట్టేసి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి, మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.